వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు జైలుకు వెళ్లేందుకు సజ్జలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత సజ్జలకు ఎక్కడిదని గోరంట్ల ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన భారీ దోపిడీకి, అవినీతికి సజ్జలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ధైర్యం ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యేలను బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి అంటూ సజ్జలకు ఆయన సవాల్ విసిరారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు తాము భయపడబోమని, వారి బెదిరింపులకు తమ దగ్గర పనిచేయమని స్పష్టం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని గోరంట్ల ఆరోపించారు. కనీసం రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలను కూడా చెల్లించలేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉండేదని విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన అవినీతి, దోపిడీకి సంబంధించిన ప్రతి అంశాన్ని తమ ప్రభుత్వం వెలికి తీస్తుందని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీకి గతంలో 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అప్పటి జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష హక్కును గౌరవించలేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి రాష్ట్రంలో అల్లకల్లోలను సృష్టిస్తున్నారని గోరంట్ల అన్నారు. ప్రజలతో ఒకసారి కూడా ఎన్నిక కాని సజ్జల ఏ హక్కుతో మాట్లాడుతున్నారు అని బుచ్చయ్య నిలదీశారు. జగన్ను షాడో సీఎంగా వివరించి కొడుకు ద్వారా సోషల్ మీడియాలో సైకో ఫ్యాక్టరీ పెట్టి సజ్జల దుష్ప్రచారం చేస్తున్నారని బుచ్చయ్య చౌదరి చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా, అకౌంట్ లేకుండా కంపెనీలు నడిపామని సజ్జల స్వయంగా ఒప్పుకున్నారని, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాలో సజ్జల ప్రమేయం వెలుగులోకి వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు గారి మీద పెట్టిన ఒక్క కేసు కూడా రుజువు చేయలేకపోయారని బుచ్చయ్య ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తన హయాంలో కులం, మతం, బంధాలు ఆధారంగా అధికార గణాన్ని నింపి వ్యవస్థను బస్టుపట్టించారని బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే నిజమైన సామాజిక న్యాయం చేస్తుంది. సజ్జల వల్ల త్వరలోనే వైసీపీ కార్యాలయాన్ని తాళాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్కి అసెంబ్లీకి రావడానికి ధైర్యం లేదు. సాక్షి మీడియా ద్వారా మాత్రమే మాట్లాడుతున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను 70% పైగా అమలు చేసింది. చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు.